వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి రాజమాత విజయరాజే సింధియా కృషి విశ్వవిద్యాలయం నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. ఇవి వచ్చేపటికి మొత్తం గ్వాలియర్ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్లో వచ్చేపటికి మనకి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రేరియన్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ అనమాట. డిఫరెంట్ అగ్రికల్చర్ కాలేజెస్ అండ్ రాజమాత విజయరాజే సింధియా కృషి విశ్వవిద్యాలయం అంటూ కూడా గ్వాలియర్ నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకు వచ్చేప్పటికి వెబ్సైట్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది, www.rvskvv.net అంటూ. ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా అప్లికేషన్ అలాంగ్ విత్ డీడీ వర్త్ అంటూ క్లియర్గా 1000 రూపీస్ ఫర్ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్, అదేవిధంగా 500 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఇక్కడ మనకి దీనికి సంబంధించి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. February 24 లాస్ట్ డేట్ అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ జరిగింది. ఇక్కడ వచ్చేప్పటికి పోస్టులు వచ్చేప్పటికి మనకి లైబ్రేరియన్ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా మనకి ఇంకా హైదరాబాద్కి సంబంధించి ముసల్మాన్ ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ అనమాట. సో ఇక్కడ నుంచి కూడా మనకి సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మనకి కొన్ని పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేప్పటికి మనకి ఇదిగోండి ఆడిట్ ఆఫీసర్ అంటూ, చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ అంటూ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, సీనియర్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్, పాలిటెక్నిక్, మెకానికల్ ఇంజనీరింగ్ అంటూ సబ్జెక్ట్ వైజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీచింగ్ జాబ్స్ అనమాట. ఇక్కడ నాన్ టీచింగ్ సంబంధించి మనకి ఇక్కడ ల్యాబ్ అసిస్టెంట్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫరు, ఫార్మసిస్ట్, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్, అదేవిధంగా మెయింటెనెన్స్ అసిస్టెంట్ కానీ, ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, లోయర్ డివిజన్కి ఎల్ఐసి, వర్క్షాప్ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్ అనమాట. ఇక్కడ వచ్చే లైబ్రరీ అసిస్టెంట్ ఒకటి ఉంది, ఇక్కడ లైబ్రరీ అటెండెంట్ వచ్చేప్పటికి 2 ఉన్నాయన్నమాట ఇవి. సో వీటి టోటల్ నెంబర్ పోస్టులు వచ్చేటి 3 అనమాట. మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే కేటగిరీ వైజ్ సంబంధించిన పోస్టులకు సంబంధించి ఇక్కడ సెమీ ప్రొఫెషనల్, స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, మెయింటెనెన్స్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, ఇదిగోండి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనమాట. మనం ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. అదే టైపింగ్ స్పీడ్ కూడా అడగడం జరిగింది. కంప్యూటర్ అప్లికేషన్స్ నాలెడ్జ్ అనేది ఉండాలంటూ కూడా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదవడం రాయడం రావాలంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా దీంట్లోనే ల్యాబ్ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్, ఇది వచ్చేప్పటికి 10+2 అనమాట. ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ బోర్డ్ అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది. బిఎల్ఐసి సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ అనమాట. నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ అని కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయన్నమాట. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ సంబంధించి కానివ్వండి 10 years వరకు ఉంది. సో మనకి వెబ్సైట్ వచ్చేవాటికి MANUU.ac.in అంటూ జరిగింది. అప్లికేషన్ ఫీజు జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూసీ వాళ్ళకి వచ్చేవాటికి 500 రూపీస్ కేటగిరీ ఏ పోస్టులకు అనమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మనకి 250 కేటగిరీ ఏ పోస్టులకు. అదేవిధంగా కేటగిరీ బి అండ్ సి పోస్టులకు వచ్చేది 300 రూపీస్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్. ఇంకా అదేవిధంగా ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకైతే 150 అనమాట. ఏబీసీ ఎవరైతే ఉంటారో ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఫీజు అయితే లేదనమాట. సో మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇదిగోండి అప్లికేషన్ ఫామ్ అనమాట. మన వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ యొక్క వెబ్సైట్లో మనం పే చేసేసి కావాల్సిన పోస్ట్ని అనేది సెలెక్ట్ చేసుకొని మనం పెట్టేయచ్చు అనమాట. సో ఇది మనకి ఈరోజు ప్రధానంగా రిలీజ్ అయినటువంటి లైబ్రరీ జాబ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట ప్రజెంట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.